దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ పాలనలో తణుకు పట్టణం అస్తవ్యస్తంగా తయారైందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండి తణుకు పట్టణంలో ఎమ్మెల్యే పలు వార్డుల్లో పారిశుద్ధ పరిస్థితిని తెలుసుకోవడానికి ఆకస్మిక పర్యటన చేశారు. డ్రైనేజీల్లో సిల్ట్ తీయకపోవడంతో నీరు వెళ్లే మార్గం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని రాధాకృష్ణ అన్నారు. గత 3 సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం చేశారని, పారిశుద్ధ కార్మికుల సహకారంతో పట్టణంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడానికి చర్యలు చేపట్టామని అన్నారు. డ్రైనేజీల్లో మట్టు పూడకపోవడం, రీసెట్ చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగి రోడ్లు జలమయం అవటం జరుగుతుందని, ఇకపై ఆ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తణుకు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలందరూ కూడా తమకు సహకరించి నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే చెత్తను వేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. గత 3 సంవత్సరాలుగా డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి తణుకుపట్నంలో ఎక్కడా లేదు. డ్రైన్లన్నీ కూడా మట్టితో పొడిగిపోయి ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా అన్ని డ్రైన్లు కూడా డీసిల్టింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే ఈ రైనీ సీజన్లో కూడా డ్రైన్లన్నీ కూడా సక్రమంగా ఫ్లో అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన తణుకుపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, నేను ఈరోజు ప్రజల్ని తణుకుపట్నాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి చెత్తని కూడా ఒక ప్రాపర్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడే వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనకున్నటువంటి స్టాఫ్ కూడా చాలా కష్టపడి వారందరూ కూడా పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.